ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అగ్రనాయకుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ముంబైలోని ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వీరితో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, సీతారామన్, నితిన్ గడ్కరీ ఇందులో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సీఎంలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. పలువురు పేర్లు తెర మీదకు రావడం ఉత్కంఠ రేపింది. ఈ తరుణంలో ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు. మిత్రధర్మాన్ని పాటిస్తూ బీజేపీ అధిష్టానం షిండే, అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. అయితే అజిత్ పవార్ బాధ్యతలపై ఓ క్లారిటీ వచ్చినప్పటికీ షిండే డిప్యూటీ సీఎం పదవికి అంగీకరిస్తారా లేదా అన్న దానిపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. దీనిపై శివసేన అధికార ప్రకటన చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. ఇక ఎట్టకేలకు ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాతో మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. మంత్రులను త్వరలోనే ఖరారు చేయబోతున్నారు.